నోరూరించే ముద్ద గారెలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హను. ఈరోజు అయితే నేను ముద్ద గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్. వాటికి బొబ్బర్లు అయితే నేను నైట్ నానబెట్టాను. అవైతే మంచిగా ఉబ్బాయి. చూడండి ఒకసారి ఎలా ఉబ్బాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగానైతే ఉబ్బాయి. వీటిని 1 or 2 times వాష్ చేసుకోవాలి. నేను 2 times అయితే వాష్ చేసినాను ఫ్రెండ్స్. ఇందులో వాటర్ పట్టుకుంటున్నాను. ఈ వాటర్ చూసారా ఎంత నీట్గా అయితే ఉన్నాయో. ఇలా నీట్గా వచ్చేంత వరకు అయితే మనం వాష్ చేసుకోవాలి. మనం వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో పడుతుందో అంత క్వాంటిటీ వేసుకొని చేసుకోవాలి. నేనైతే కొద్దిగానే నానబెట్టాను. సో నాకైతే ఒక్కసారికే అన్నీ పడుతున్నాయి. దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడైతే మిక్సర్ పట్టుకుందాం. ఇలా కచ్చాపిచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగానైతే పట్టద్దు. చూడండి, ఇందులో ఇంకా వక్కలే ఉంది. సేమ్ ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మంచి క్రంచీగా రావాలంటే ఇలా ముక్కలు పట్టుకుంటే మీకు సరిపోతుంది. దీన్ని ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి నేను ఇలాగ తీసుకుంటున్నా. ఇంత సైజులో అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్ననే కట్ చేసుకోవాలి. నేను ఈ బౌల్లో అయితే వేస్తున్నాను. మంచిగా వాష్ చేసుకొని వేయడానికి ఇది ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కట్ చేసిన వేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ముందు కడుక్కున్నా పర్లేదు. నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీరని కూడా చిన్న పీసుల్లాగా కట్ చేయండి. చెప్తున్నాను. దీన్ని కూడా ఇప్పుడు మనం అందులో వేసిద్దాం. ఇప్పుడైతే ఒకటి ఉల్లిగడ్డ కూడా తీసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, చాయిస్. ఉల్లిగడ్డ చాలా చిన్న కట్ చేసుకోండి, ఏర్పడకుండా.
అంత వేసుకోవచ్చు. ఇది కూడా నేను వాటర్లో వేసాను. కట్ చేసినవన్నీ మనం ఇందులో అయితే వేసేస్తున్నాం. మంచిగా వాష్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలానైతే మంచిగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకోండి. గులాక్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గులాక్ మాత్రం స్కిప్ చేయకండి. గులాక్ చేసి వేరే టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం అన్నా వేసుకోవచ్చు, లేదా మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను వస్తే పచ్చిమిర్చి వేయట్లేదు, కారం అయితే వేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా ఇందులో వాటర్ అయితే పొయ్యొద్దు. వాటర్ పొయ్యకుండానే ఇలా మనం మిక్సీ ఎలా అయితే పడతామో మిక్సీ కూడా వాటర్ పొయ్యకుండా పట్టాలి. చూసారా, ఇలానైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మిక్స్ చేశాను, ఇలా వచ్చింది. చూసారా ఎలా ఉందో? ఇలా వస్తుంది నాకైతే. సో ఇందులోకి 2 రెమ్మలు కళ్యామాకు వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా సరిపోయింది. ఇందులోకి మీరు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. కలర్ కొరకైతే పసుపు లైట్గా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోండి, స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేయండి. ఇందులోకి మీకు సరిపడా నూనె, ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చేతికైతే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఆయిల్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఇలానైతే ఆయిల్ వేసుకోవాలి.
గ్యాస్ అయితే కొద్దిగా స్లిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే లోతుగా మనకు డీప్ ఫ్రై కావాలి కదా. కానీ కొద్దిగా ఈ టైప్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి వేసిద్దాం. ఇలా వత్తుక్కుంటూ మాత్రం ఇలా ఇలా అనుకుంటా ఉడికించుకోండి. ఓకే, సెట్ అయిపోతుంది. ఇలా అయితే చూసారు, ఆయిల్ చిమ్మే అవకాశం ఉంటుంది, సో జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, గోల్డెన్ కలర్కి అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవాలి. చూడండి, నోరు గురించే ముద్దగారెలు అయితే రెడీ అయిపోయాయి. వావ్, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ స్మెల్కి నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఒక్కసారి తింటే చాలు, అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇక నేనైతే ఆగలేను, నేనైతే తినాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి.